నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ అందరూ కాసేపు సార్ సైలెంట్ ఉండవచ్చు ప్లీజ్ దయచేసి ఎవరు కూడా మాట్లాడద్దు సారు వాళ్ళతో మాట్లాడుతున్నారు దయచేసి ప్లీజ్ దయచేసి ఎవరు మాట్లాడద్దు ప్లీజ్ ప్లీజ్ జరగదు కొంచెం మనం లైన్ కనపడలేదు
కట్టుబట్టలతో అప్పుడే ఇంటికి వెళ్ళిపోయారు. చిన్నపాటికేమో ముగ్గురు ఆడపిల్లలు లాటిచ్చాను. ఈ గొడవ కదిలితే అవిగా అల్లుగా నా ఇంటి దగ్గర ముగ్గురు పిల్లల్ని ఆడపిల్లలు నా పిల్లలు తమిళగా పడిపోయాడు. నా పరిస్థితి మేము గవర్నమెంట్ ఇచ్చే ప్రజలు తీసుకున్నాడు. ఎలా కట్టుకున్నారు జనతా సైనికులతో కట్టుకున్నాడు. నా పిల్లలు నేను అనుకో
కూర్చోండమ్మా. అమ్మా ఉండమ్మా కూర్చో. కొంచెం తప్పదనే కొంచెం తప్పదు. మళ్ళీ నిన్న పడిపోతారు. బ్యాంకు నుండి లోన్ తెచ్చుకున్నాం కట్టుకున్నామని. ఫస్ట్ ప్లాన్ కూడా ఉంది సార్. 25 lakhs loan is there, sir. 25 lakhs approval of the ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? 10 ఏళ్ళు అయింది సార్ కట్టి. 10 ఏళ్ళు అయింది సార్ కట్టి. 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు. ప్లాన్ కూడా ఉంది సార్ ఇంటికి. ప్లాన్ అప్రూవల్ అయింది గవర్నమెంట్ సైడ్ నుంచి.
ఇన్ని చేసినా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి డిమాలిష్ చేసిన తర్వాత ఎవరు రాలా గవర్నమెంట్ సైడ్ నుంచి నాకు మా పెద్ద బాబు ఇల్లు కట్టుకుంది 290 గజాలు నాది 180 గజాలు అయితే 90 గజాలు పెద్ద బాబుకి 90 గజాలు చిన్న బాబుకి ఇచ్చాను సార్. పెద్ద బాబు ఇల్లు కట్టుకుంది. ఇల్లు కట్టుకుంటే ఇద్దరు ఆడపిల్లలు దానికి కూడా అయితే వాళ్ళు 5ంటికి కూర్చేస్తే కట్టుబట్టలతో అత్తగారి ఇంటికి వెళ్ళిపోయారు. చిన్న బాబుకి ఏమో 3 ఆడపిల్లలు దాటించాను. ఈ గొడవంతా చూసి ఆయా అమెరికా అల్లుడు నా పిల్లలు నా ఇంటి దగ్గర వదిలేసి ఆ 3 పిల్లల్ని అత్తగారి ఇంటికి అడుగుతుంది. నా పిల్లలు ఉంటుందని చెప్పి అమెరికా పారిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మేము గవర్నమెంట్ చెప్పించిందనే బతుకుతున్నామేంటి? ఇల్లు కట్టడానికి లోన్ తీసుకున్నారా? పెద్దలకు తీసుకున్నాడు. ఎలా కట్టాడు? కట్టుకున్నాడు. దానికి అంతరీతంతో కట్టుకున్నాడు. Some people, they don't have a knowledge regarding on this, in this property. They are buying some lawyers actually. వీడియో కనపడదమ్మా కూర్చోనమ్మా వీడియో కనపడదమ్మా వెనకాల కూర్చోనమ్మా ఇక్కడ ఈ ప్రాపర్టీ 2 ఎకరాల 17 గుంటలు కదా 17 గుంటలు విజయ్ గారు, లలిత గారు, బ్యాంకు నుండి లోన్ తెచ్చుకున్నాం కట్టుకున్నామన్నా. గ్రౌండ్ ఫస్ట్ ప్లాన్ కూడా ఉంది సార్. 25 lakhs loan is there, sir. 25 lakhs approval of the
ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? 10 ఏళ్ళు అయింది సార్ కట్టి. 10 ఏళ్ళు అయింది సార్ కట్టి. 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు. ప్లాన్ కూడా ఉంది సార్ ఇంటికి. ప్లాన్ అప్రూవల్ అయింది గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇన్ని చేసినా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి డిమాలిష్ చేసిన తర్వాత ఊరు రాలా. ఈ స్థలానికి సంబంధించి 2 ఎకరాల 17 సెంట్లు. ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి దాదాపుగా 42 కుటుంబాలు 25 సంవత్సరాలుగా ఈ 42 కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి. 25 సంవత్సరాలుగా వీళ్ళు మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఈ మాదిరిగా ధ్వంసం చేశారు. 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటా ఉన్నారు. ఓవైపు ఏమో సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు ఏమో న్యాయ పోరాటం జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు పోలీసులను డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ 42 కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. డిసెంబర్ 31వ తారీఖు వరకు సుప్రీంకోర్టు ఊరట పొందిన ఈ కేసులో ఈ 42 కుటుంబాలు ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే 31వ తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏకంగా 200 పై మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే వారి ఆశీస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ 31వ తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే, అయ్యా చంద్రబాబు గారు, ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి వీటి విలువ ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా. ఎంతక్క ఇక్కడ దీని విలువ? ప్రెసెంట్ ₹1 కోటి ప్లాట్ అండి. అందరి ₹1 కోటి పైనే ఉంది. 250 కోట్లు. దాదాపుగా ఈ 2 ఎకరాల 17 సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకొని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా 150 కోట్ల పైచిలుకోట. 150 కోట్ల పైచిలుకు గల ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. 2016లో, అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, 2016లో ఒక 1981 సంవత్సరం డేటెడ్గా 2016లో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది.
తప్పుడు డాక్యుమెంట్లతో 2016లో 1981 డేట్తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ 150 కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి. వీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు. నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్, లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన జనసేన కార్పొరేటర్ సంబంధించిన వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది. ఓవైపున కేసులున్నాయి, సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు వీళ్ళకి వెసులుబాటు ఉంది. మరోవైపున ఆ కేసు అక్కడ కొనసాగుతూ ఉండగానే 200 మంది పైచిలకు పోలీసులు ఇక్కడికి వచ్చి ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతు ఇస్తూ బుల్డోజర్లు పెట్టి పేదలను మధ్యతరగతి వాళ్ళను రోడ్డు పాలు చేసిన ఘటన ఇది. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడే ఈ 2 ఎకరాల 17 సెంటర్లో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి, అంటే 2001 పై నుంచి 2001 ముందు నుంచి 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇంటికి సంబంధించి, ఈ ఇళ్లకు సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ ఇచ్చినారు. ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు. ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్ళకు కూడా ప్లాన్ అప్రూవల్స్ శాంక్షన్ చేసి స్టాంప్ వేస్తారు. మరోవైపున బ్యాంకులు వాళ్ళు డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చినారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు 20 లక్షలు 25 లక్షల రూపాయల పైన ప్లాన్స్ ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా. స్థలాలు వేరొకరివే అయితే ఈ ఇళ్లకు కరెంటు, డ్రైనేజు, ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా. వేరొకరిదే ఈ స్థలం అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్లకు బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చారో అని అడుగుతా ఉన్నా. రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు, అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు. చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి, వాళ్ళ డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి. మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయము చేయాలి అని కనీసం ఆలోచన కూడా లేకుండా, ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళ ఇళ్లలో ఉండగానే 200 మంది పోలీసులు పైచిలకు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పొక్లేన్లు పెట్టి, జేసీబీలు పెట్టి, బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగులు పక్కన జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు చాలా మంది చెప్పడం కూడా జరిగింది, ఈ స్థలాలు మళ్ళీ కొనుగోళ్లు జరిగేటప్పుడు కూడా, క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కూడా పలు సందర్భాలలో ఇక్కడ వాళ్ళంతా కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చినారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజెప్పాలి అని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా అభ్యంతరాలు ఎక్కడా కూడా వెలుబుచ్చలేదు. అలాంటిది 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే ఇలాగే ఉంటే వీళ్ళను బుల్డోజర్లు పెట్టి
ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు ఈ 150 కోట్ల పైచిలకు ఇవాళటి వాల్యూలో 150 కోట్ల పైచిలకు వాల్యూ ఉన్న ఈ ప్రాపర్టీని కబ్జా చేసేందుకు ఏకంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన పార్టీకి సంబంధించిన ఎంపీ, జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇంతమంది ఒకటై పేదలను నిస్సహాయాలుగా ఈరోజు రోడ్డు మీద నిలబెట్టించారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం అన్నది పేదల తరఫున ఉందా అని. ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి? ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కలిసినారు. చంద్రబాబు నాయుడు 3 సార్లు కలిసినారు. లోకేష్ 2 సార్లు కలిసినారు. అర్జీలు ఇచ్చినారు. చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కుట్ర పన్ని, వాళ్ళ ఎంపీలు, వాళ్ళకు సంబంధించిన కార్పొరేటరు వీళ్ళంతా కలిసి కుట్ర పన్ని ఏ రకంగా వీళ్ళంతా కూడా వీళ్ళకి అన్యాయం చేశారు అన్న దానికి నిదర్శనం ఇది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే మాదిరిగా కొనసాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైనా చిన్న లిటిగేషన్లు ఎక్కడైనా ఉంటే డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు. లిటిగేషన్ ఉన్న చోట వీళ్ళంతటి వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే నిషేధిత జాబితాలో ప్రాపర్టీస్ను బలవంతంగా పెట్టించేసేస్తున్నారు. వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేసి వీళ్ళే కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన అన్యాయం కొనసాగుతూనే ఉంది. నేను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగించాలి. ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ, ఏ రకంగా వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్తో సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీన్ని కబ్జా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు 2016లో ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి 1981 డేట్ వేసి ఏ రకంగా పేదల ఆస్తుల మీద, పేద ప్రజల ఆస్తుల మీద ఏ రకంగా కన్నేశారు అన్నది కూడా ఇవన్నీ బయటికి రావాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ప్రజల తరపున, పేదల తరపున, మధ్యతరగతి వాళ్ళ తరపున ఆర్గ్యుమెంట్ చేయాల్సింది పోయి, వాళ్లకు తరపున నిలబడాల్సింది పోయి, వీళ్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో వ్యతిరేక అఫిడవిట్లు, వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్ర తాను పోషించింది. వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. జరిగి దోషులను, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ జనసేన కార్పొరేటర్ కావచ్చు, వీళ్ళందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ జరగాలి. జరిగి నిజాలన్నీ కూడా బయటికి తీసుకొని రావాలి. వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో, 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఒక్కొక్కరికి లోన్లు ఉన్నాయి, 20 లక్షలు 25 లక్షల రూపాయలు బ్యాంకుల్లో రుణాలున్నాయి. వీళ్ళని తీసుకొని పోయి ఇప్పుడు నడు రోడ్డు మీద పెట్టారు. వీళ్ళు బతికేది ఎలా? వీళ్ళ లోన్లు ఎలా తీరుస్తారు? రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపించని ఈ పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి. వీళ్ళందరికీ కూడా ఇమీడియట్లీ ఇక్కడే గవర్నమెంట్ రావాలి. వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంటే కట్టేట్టుగా తీసుకోవాలి. నష్టపోయిన వీళ్ళందరికీ కూడా
ఇక్కడే స్థలాలు ఇస్తారా, లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. నేను చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నువ్వు కన్నా ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇదే ఎంక్వైరీ మేమేస్తాం, మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా, బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ, వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై వీళ్ళందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరఫున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా నేను చెప్తా ఉన్నాను. సుప్రీంకోర్టులో ఈ కేసుకి సంబంధించి అన్ని రకాల సపోర్ట్ కూడా వైఎస్ఆర్సీపీ తరపున న్యాయానికి సంబంధించిన సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులలో కానీ వీళ్ళ తరపున ఆర్గ్యూ చేసే దానికోసం లాయర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం తరపున ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా కొనసాగిస్తామని కూడా తెలియజేస్తాం. ఫ్లాట్ అలాట్మెంట్ లెటర్ మొత్తం దాదాపు 10 లక్షలు కట్టాను. దీనికి సంబంధించి కూడా చూసుకున్నాము. 10 లక్షలు పెట్టి మా అమ్మాయికి పెళ్లి చేశానండి. ఈ సొసైటీలో ఎంక్వైరీ కూడా ఉంది సార్. 67 మెంబర్స్ టోటల్ ఇంక్లూడ్ చేశారు సార్. వాళ్ళు ఇంక్లూడ్ చేయాలి, ఎంక్వైరీ కూడా చేశారు. మాట్లాడారు, అది కూడా కొద్దిగా చేస్తాము. బిల్డింగ్ ఫుడ్ ఏమ్మా మేరీ గారు, బిల్డింగ్ ఫుడ్ ఏమ్మా, బిల్డింగ్ ఫుడ్. I think one should take a look at these. Some people they have applied in the bank loans and completely, these people doesn't have any knowledge about the court. They means court lo advocate unnaru but polluted. They are buying every advocate sir till today. Swapna sir. Sir, we need to fight on review petition sir, which is pending on behalf of Supreme Court. We need to fight sir. That's it. We need to fight sir on review petition. శ్రీరాముని కలిసినావా నువ్వు? Tomorrow morning I'm మార్నింగ్ పోతాను శ్రీరాముని. సుప్రీం కోర్టులో నువ్వు తప్పితే ఇంకెవరు ఢీ కొట్టలేరన్నా. already lumps of petitions are filed in the court sir. సుప్రీం కోర్టులో మీరు ఇందులో నుంచి రోడ్ ఇచ్చారన్న, రోడ్ పర్మిషన్ ఇచ్చారు. రోడ్ పర్మిషన్ ఇక్కడ ఫ్లాట్ అపార్ట్మెంట్ సార్, ఇందులో రోడ్ లేదు. This is apartment sir. అపార్ట్మెంట్ సార్. This is a వాళ్ళకి సర్టిఫికెట్ లేదని పర్మిషన్ రాకపోతే మా ప్లాట్లో వాళ్ళ పర్మిషన్ తెచ్చుకున్నారు సార్. ఈ వెనక కూడా 50 ఇళ్ళు ఉన్నాయి సార్. వీళ్ళందరికీ కూడా మా దాంట్లో ఉండే దారి సార్. అన్ని 33 ఫీట్ రోడ్. అపార్ట్మెంట్ రోడ్లో వెళ్తున్నాం. మాకు మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు ఇచ్చినప్పుడు కానీ, ఆ రోడ్ ఇచ్చినప్పుడు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చినప్పుడు కానీ, వాటర్ పైప్ లైన్ ఇచ్చినప్పుడు కానీ, విద్యుత్ ఇచ్చినప్పుడు కానీ మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఈ ఇళ్లకు మీరుంటా ఉన్న ఈ ఇళ్లకు ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఇచ్చినారు.
కరెంట్ ఉంది, ఇంటి పన్నులు కడుతున్నాం, అన్నీ కడుతున్నాం సార్. మాకు 5 లక్షల లోన్ కూడా వచ్చిందండి. ఇప్పుడు ఆ అప్పు ఉండిపోయింది సార్, ఇండిపోయింది సార్. ఇది నాది, ఈ నేల మీరు కూర్చున్న నేల ఇది నాదన్న. సార్ మా పిల్లల భవిష్యత్తు కోసం అని కట్టుకున్నాం సార్. ఇప్పుడు దాని మీద 5 లక్షల లోన్ అప్పు ఉంది సార్. రిజిస్ట్రేషన్ అయ్యి 24 సంవత్సరాలు సార్. బిఎంసీకి మేము 1.5 crore వాల్యూ ఉంటాం. భూమి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ రోడ్ ఇస్తాం. ఈ రోజు రోడ్ లేదండి, గోడ కట్టేస్తారండి. ఆ రోజు పేషెంట్ కీమోథెరపీకి వెళ్ళాలి. ఒక మనిషికి అయినా కొంచెం న్యాయం ఇవ్వండి అంటే ఎలా పడితే అలా లేడీస్ మాట్లాడారండి. గోడ కొంచెం దారి ఇవ్వండి అంటే ఇవ్వలేదు. ఆ దారి మీద కాదండి, కోర్టులకు వెళ్తారండి. ఎవరో ఒకళ్ళు 25 ఏళ్ల కింద కొన్నారు ఇది. 25 ఏళ్ల కిందట 20 years. 25 years. ఈ ప్రాబ్లం ఏంది? ఈ అమ్మిన 20 మీకు అమ్మిన 25 సంవత్సరాల కిందట నుంచి ఇక్కడే మీరు పట్టాలు కొనుక్కుంటున్నారు, క్రయ విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. 25 ఏళ్ళ కిందటికి వెళ్ళిపోయి ఆ 25 ఏళ్ళ కిందట జరిగిన వీళ్ళ కన్నా ముందు టైటిల్స్ సరిగ్గా లేవని ఇంకోటి క్రియేట్ చేస్తా ఉంటారు, డిస్ప్యూట్ క్రియేట్ చేసి. It is a fabricate society, sir. Fabricate Fake society. Fake society. ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటపడిపోతుంది. అగ్రిమెంట్ తో కొట్టుకొచ్చారు. Fake society, sir. Fabricate evidence is there with me. Everything I have recorded. His son, who is there, the Lakshmi Cooperative Society, ఎవరు స్థాపించారో ఆయన చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మధ్య ఉన్నాడు. He gave everything evidence. అది మాట్లాడండి, మాది కాదు. సొసైటీ ఎప్పుడు స్థాపించారు? 81, sir. This fight is going from Telangana High Court. Telangana High Court is started, sir. 81, 82, 83. Coming to Vijayawada, 95, this case came, sir. Vijayawada court 95 లో వచ్చింది. అప్పుడు వీళ్ళందరినీ పార్టీ చేశారు. 2001 లో పార్టీ చేశారు, సార్. వీళ్ళందరికీ ల్యాండ్ ఎప్పటి నుంచి ఉన్నాయి? 25 years నుంచి ఉన్నాయి, సార్. 2001 సార్. 2001 నుంచి. దానికన్నా ముందు అగ్రిమెంట్ మీద ఉంది, సార్. అగ్రిమెంట్ సార్, అగ్రిమెంట్ మీద ఉంటుంది. అబ్దుల్ మసీద్ అండ్ అగ్రిమెంట్ ఇస్ బిట్వీన్ అబ్దుల్ మసీద్ అండ్ ఆదిశేషులు అండ్ ఆర్టీసీ వర్కర్స్, సార్. వీళ్ళు ముగ్గురు మధ్యలో ఉండింది. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ దిస్ ఇస్ అబ్దుల్ మసీద్ సార్. ఆదిశేషులు ఆర్టీసీ వర్కర్స్, 3 societies are there. Here అబ్దుల్ మసీదీ రిజిస్ట్రేషన్ అర్బన్ సీలింగ్ యాక్ట్ పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత వీళ్ళకందరికీ రిజిస్ట్రేషన్ అయింది 2001లో. అది సార్ అగ్రిమెంట్ హైకోర్టు తీర్మానం ఇచ్చిందన్న ఒక టైంలో రిజిస్ట్రేషన్ చేయమని. ముస్లిం చేయలే మాకు సైలెంట్గా మాకు అమ్మేసుకున్నాడు. ముస్లిం అమ్మేసుకున్నాడు. ముస్లిం ప్రాపర్టీ వాడికి అగ్రిమెంట్ చేశాడు, మాకు రిజిస్ట్రేషన్ చేశాడు. అదన్న మమ్మల్ని హైకోర్టులో ఏంటంటే ఎక్కడికక్కడ వాళ్ళు లంచాలు ఇచ్చారు. జాన్సన్ is completely colluded, sir. Johnson and TDP సొసైటీ ఓనర్ చనిపోయాడు సార్. చనిపోయాడు. ఇప్పుడు ఉన్నోళ్ళంతా కూడా Mr. Nara Lokesh is there, sir, in this. His hand is there.